హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. అదేంటి నిమ్మకాయ పచ్చడి చేయడం ఎవరికి తెలీదా అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఇదైతే మా నాన్న చేసిన విధానం అన్నమాట. ఫస్ట్ అయితే నిమ్మకాయలన్నీ క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. అన్ని నిమ్మకాయలు తుడిచేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవాలి. మేమైతే 20 నుంచి 25 కాయలు మాత్రమే తీసుకున్నాము. కొన్ని రోజులకి సరిపడా మాత్రమే చేసుకుంటున్నాం అన్నమాట. కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ కప్ తోటి 1.5 కప్ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాము. మ్యాక్సిమం పికిల్స్లో అందరూ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తారు. 2 స్పూన్స్ టర్మరిక్ పౌడర్ తీసుకోవాలి. మనం వేసిన ఉప్పు పసుపు బాగా మిక్స్ చేసి 2 డేస్ ఊరబెట్టాలి. 2 డేస్ తర్వాత ఒక డే మొత్తం ఎండలో పెట్టాలి. ఎందుకు అంటే పీసెస్ మెత్తగా అవుతాయంట. 3 డేస్ తర్వాత పచ్చడి పెట్టుకోవడం కోసం ఆవాలు మెంతులు ఆయిల్ లేకుండా వేపుకోవాలి. ఆవాల కంటే ఫెనుగ్రీక్ కొంచెం తక్కువ తీసుకొని వేపుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. పోపు వేసుకోవడం కోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. మనం ఏ పచ్చడి చేసినా ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలోనే ఉండాలి అంటారు. ఎందుకు అంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది అని చెప్పి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కల్ని పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్లోకి తీసుకోవాలి. 1.5 కప్ కారం తీసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కారం మొత్తం మిక్స్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుపిండి 1 కప్ తీసుకోవాలి. ఈ ఆవాలు మెంతుపిండిని కూడా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ ఆవాలు మెంతుపిండిని సపరేట్గా కూడా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. కారం ఆవాలు మెంతుపిండి కలిపేశాక మనం వేసుకున్న పోపుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇదే మా నాన్న స్టైల్లో చేసిన నిమ్మకాయ పచ్చడి చేసేసాక లాస్ట్లో ఇలా ఒక ముద్ద పెట్టించుకొని తినడం ఒక ఎమోషన్ కదా. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.